ఏదైతే సుప్రీంకోర్టు మార్చి 24వ తారీఖు తీర్పిచ్చిందో చింతాల ఆనంద్ పాస్టర్ చింతాల ఆనంద్ అనే వ్యక్తి విషయంలో ఆ పాస్టర్ నా మీద ఎవరో దాడి చేశారు అని ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడితే పోలీసులు గుడ్డిగా దొంగపోతు ఏంటంటే దోణ కట్టేయండి అనే చందంలో మరి వాళ్ళు కేసు కట్టడం, ఆ తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చింతాల ఆనంద్ పాస్టర్లో ఎస్సీ సర్టిఫికెట్లు రిజర్వేషన్లు వర్తించవు అని చాలా స్పష్టంగా చెప్పటం, మరి దానికి చింతించిన చింతాల ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సరే, ఆ తర్వాత ఆటోమేటిక్గా అసలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే పాస్టర్ అని చెప్పిన తర్వాతే ఆ జిల్లా యంత్రాంగం మరి ఎందుకు కళ్ళు మూసుకుపోయిందో అర్థం కావటం లేదు. జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. బహుశా ఆ కలెక్టర్ గారు నాకు తెలియదు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఆయన ఏ సర్టిఫికేట్తో కలెక్టర్ అయ్యాడో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. మరి వాళ్ళు కంపల్సరీగా అప్పుడే సర్టిఫికేట్ రద్దు చేయాలి హైకోర్టు చెప్పిన తర్వాత. మరి అయినప్పటికీ వెయిట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆ వెంటనే అయినా సరే చేయాలి. ఆ వెంటనే కూడా మరి ఆ బాపట్ల జిల్లా కలెక్టర్ ఐ డోంట్ నో హూ హీ ఈస్, బట్ ఇంకా సర్టిఫికేట్ రద్దు చేయకుండా తాత్సారం చేయటం ఖచ్చితంగా ఇట్ ఈస్ కంటెంప్ట్. హీ హ్యాస్ టు బి అరెస్టెడ్. సరే, కంటెంప్ట్ వేస్తే సరే మళ్ళీ న్యాయస్థానం ఇక్కడ అడిగినట్టున్నారు. అడిగితే మేము విచారం చేస్తున్నామంటే మళ్ళీ ఏదో జూన్ మాసానికి మేలో సెలవులు ఉన్నాయి కాబట్టి జూన్ మాసానికి పోస్ట్పోన్ చేసినట్టుగా చూసాం. ఇట్స్ రాంగ్. ఒకసారి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాస్టర్ అని చెప్పి అతను చెప్పిన తర్వాత పాస్టర్కి ఈ బెనిఫిట్స్ ఉండవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరండి దాన్ని మళ్ళీ కమిటీ వేసి చూడటానికి? సుప్రీంకోర్టు తీర్పుని తప్పడానికి జిల్లా కలెక్టర్కి అధికారం ఉందా? పాస్టర్ అనే చెప్తూ పాస్టర్ అనే వేసి అతను కేసు ఫైల్ చేసి మరి అంత స్పష్టంగా కనపడుతూ ఉంటే కళ్ళు మూసిపోయింది అనుకుంటున్నారా ప్రభుత్వాన్ని? దిస్ ఇస్ టోటలీ రాంగ్. తక్షణం అతని సర్టిఫికేట్ని రద్దు చేయకపోతే యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ హూ ఇస్ హెడింగ్ జాయింట్ కలెక్టర్ లెవెల్లో కమిటీ. ఓకే, జాయింట్ కలెక్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు పాస్ అని చెప్పిన తర్వాత ఇంకేంటే జాయింట్ కలెక్టర్ మీరు చేసేది అక్కడ ఏం చేస్తారు? సో మ్యాటర్ ఈస్ వెరీ సీరియస్. ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి ఈ రకంగా కాలయాపన చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఇది చెప్పాలి అనే ఉద్దేశం మీద నేను మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.